ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగాక మ్యూట్ బటన్ నొక్కిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు దాన్ని ఎందుకు ఆన్ చేశారు? అప్పటికి ఇప్పటికి వచ్చిన తేడా ఏంటి? నాడు నోటికి హద్దే లేదు అన్నట్టుగా చెలరేగిపోయిన ఎక్స్ మినిస్టర్ ఇప్పుడు కూడా అదే దూకుడు చూపించగలరా? తాజాగా వదిలిన మాటల తోటాలు కంబ్యాక్ సంకేతమా లేక ఇన్స్టెంట్ ముచ్చట? ఎవరా మాజీ మంత్రి? ఏంటా మ్యూట్ మ్యాటర్? ఆచి చికెన్ మసాలా. తెలుగు పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లీడర్స్ లో ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫైర్ ఫైట్స్ ద ఫైర్ అన్నారు కూడా. ఇక పార్టీకి పవర్ పోయాక ఆయనలో కూడా అగ్గి చల్లారిపోయిందా అంటూ రకరకాల చర్చలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా మాజీ మంత్రి స్వరం సవరించుకోవడానికి కారణాలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో. ఇంకా అగ్గి అంటించుకోకపోతే రాజకీయంగా వెనకబడిపోతాను అన్న భయం ఆయనలో పెరిగిందా? అందుకే ఇప్పుడు వాయిస్ రైజ్ చేస్తున్నారా అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. గుడివాడ నుంచి 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు కొడాలి నాని. 2024 ఎన్నికల్లో కూటమి హవాలో ఆయనకు ఓటమి తప్పలేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా పార్టీ నేతల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు నాని. తన మాటలతో ప్రతి క్షణం ఇరుకును పెట్టే ప్రయత్నం చేశారు అన్నది టీడీపీ మాట. కొన్ని సందర్భాలలో ఆయన హద్దు మీరారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం క్యాడర్ టార్గెట్ చేసిన నేతల ఫస్ట్ లిస్ట్ టాప్ ప్లేస్ లోనే కొడాలి పేరు ఉందని అంటారు. ఇక రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు మాజీ మంత్రి. అందుకు గుండా ఆపరేషన్ జరిగింది, అనారోగ్యం, విశ్రాంతి అంటూ రకరకాల కారణాలు చెప్పారు. అయితే ఆ రీజన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మేమంటే భయం కూడా గట్టిగానే ఉండి ఉంటుందని చెబుతారు తెలుగు తమ్ముళ్ళు. అలాంటి చర్చలు జరుగుతున్న టైంలో ఇప్పుడు కొడాలి స్వరం పెంచడం కొత్త చర్చకు కారణమైందే. వివిధ రకాల కేసుల్లో పలువురు మాజీ మంత్రులు ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయ్యారు. అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్ వంటి నేతలతో పాటు పిన్నెల్లి, వల్లభనేని వంశీ వంటి వారు అరెస్ట్ అయ్యారు. ఆ లిస్ట్ లోకి కొడాలి నాని ఎప్పుడు చేరతారా అంటూ టీడీపీ నాయకులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన నియోజకవర్గంలో కూడా ఇన్నాళ్లు అందుబాటులో లేరు. కొన్ని కేసులకు సంబంధించి వాయిదాలకు హాజరైన రాజకీయ అంశాలపై పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొన్నా పెద్దగా విమర్శలు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గుంటూరులో అంబటి రాంబాబుని పరామర్శించడానికి వెళ్లి తన పాత స్టైల్లో పొలిటికల్ పంచ్లు పేల్చడం చర్చనీయాంశమైంది. కొడాలి నానిలో మళ్లీ ఫైట్ స్టార్ట్ అయినట్టేనా? ఈ ఊపునైనా ఇలాగే కొనసాగిస్తారా లేక ఉనికి కోసం ఒక్కరోజు ముచ్చటేనా అంటూ మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీకి అధికారం పోయిన వెంటనే చాలా మంది వైసీపీ లీడర్స్ సైలెంట్ అయిపోయారు. తర్వాత అందరికంటే ముందుగా అంబటి స్వరం వినిపించారు. ఇటీవల తన ఇంటి మీద దాడి, జైలుకు వెళ్లడం లాంటి పరిణామాల తర్వాత కూడా తగ్గేదలే అంటున్నారాయన. బెయిల్ మీద బయటకు వచ్చాక కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా మాట్లాడుతున్నారు. ఇక జోగి రమేష్ కూడా అంబటి స్థాయిలో కాకుండా జైలు నుంచి వచ్చాక కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇక అనేక కేసులు పెట్టినా పేర్ని నాని కూడా తగ్గడం లేదు. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా మాజీ మంత్రులంతా మళ్లీ గట్టిగానే స్వరం వినిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తానింకా కామ్ గా ఉంటే రేసులో వెనకబడిపోతానో లేక అధిష్టానం దృష్టిలో బ్యాడ్ రీమార్క్ వస్తుందన్న భయంతోనో కొడాలి నాని రీఛార్జ్ మోడ్ లోకొచ్చి ఉండొచ్చు అని అంచనాలున్నాయి. గుంటూరులో ఆయన మాట్లాడిన మాటల్ని ఈ కోణంలోనే చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంబటి లాంటి 70 ఏళ్లు దాటిన వాళ్లు కూడా తగ్గకుండా ప్రభుత్వంపై మాట్లాడుతున్నప్పుడు తానింకా సైలెంట్ గా ఉండడం కరెక్ట్ కాదన్న ఉద్దేశం కొడాలి నానికి వచ్చుండొచ్చని అంటున్నారు. కారణం ఏదైనా గట్టిగా స్వరం సవరించుకున్న నాని ఈ ఊపుని ఇలాగే కొనసాగిస్తారా లేక మిడిల్ డ్రాప్ అవుతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.